పడి పడి లేచే మనసు. ఎపిసోడ్ 11. నందు అలా ఒక్కసారిగా ఏడుస్తూ కిందపడి కుప్ప కూలిపోవడం చూసి వేణు వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చి తనని పట్టుకుని ఎలా ఓదార్చాలో తెలియక తనూ కూడా గొంతులో దుఃఖాన్ని ఆపుకోలేక గట్టిగా ఏడ్చేశాడు. సమయం 1 గంట దాటింది. వాతావరణంలో మార్పులు జరిగి అప్పటి వరకు భగభగమండే సూర్యుడు కనిపించకుండా మాయమైపోయాడు. మబ్బులు పట్టి చీకటి అలుముకుంది. భర్త నిర్జీవంగా ఉండడం చూసి పద్మ గుమ్మం దగ్గర జారపడి కదలకుండా మెదలకుండా రాయిలా కూర్చోపడిపోయింది. ఆమె కంటి నుండి ఏకధాటిగా నీటి చుక్కలు కిందకి రాలి చెంపల మీదుగా జారాయి. సుబ్బారావు చనిపోయాడని తెలిసి చుట్టూ ఉన్న ఆడాళ్ళు మగాళ్ళు అక్కడికి వచ్చి శవాన్ని చుట్టిముట్టారు. పద్మ పక్కన కూర్చున్న వేణు తల్లి తనను పట్టుకుని తనకి వచ్చిన కష్టానికి ఏడుస్తూ క్రిందిపోయింది. వాళ్ల అబ్బాయి ఎక్కడ కనిపించడం లేదు అని ఎవరో అడిగారు పెద్దాయన. వాళ్ల అబ్బాయి పాపం ప్రేమించిన అమ్మాయి తనకి కాదని వెరేవరిని పెళ్లి చేసుకుంటుందని తెలిసి ఆ పిల్ల కోసం ప్రాణాలు తీసుకోబోదే పాపం. తండ్రి చూసి సాయం పట్టుకుని ఆటోలో తీసుకుపోయారు. ఆ పిల్లాడుకి ఇంక బాబు లేడని విషయమూ తెలిసలేదు అనుకుంటా అని చీరకొంగు నోటి దగ్గర పెట్టుకొని ఏడ్చింది. కొడుకు అయినవాళ్లు దగ్గర పరిచయం ఉన్న వాళ్ల దగ్గర అప్పు చేసి పరువు తీస్తున్నారని అదేదో కార్డ్ మిషన్లో పెట్టగానే డబ్బులు వచ్చేది ఏదో చేతిలో పెట్టడంట. అంతా గొప్ప మనిషి అయిన పరువుగా బ్రతకాలని కొడుకుకి చెప్పుతూ దారిలో వచ్చేవాళ్లని వెళ్లేవాళ్లని మాట వరసకి ఆయన ఏదోకటి అడిగి పలకరించేవారు. ఆయనకి అప్పుడే రోజులు అయిపోయాయేమో, దేవుడు దగ్గరికి వెళ్ళిపోయారు అని పక్కింటి ఆవిడ ఒక్కసారిగా గట్టిగా ఏడిచింది. అతని కొడుకుకి కబురు పంపారా లేదా అని ఎవరో అడిగారు. బయట నిలబడిన వాళ్లలో ఒక్కరు, వచ్చేస్తున్నాడు, మా అబ్బాయి తీసుకొని వస్తున్నాడు అని అక్కడ శవం దగ్గర నిలబడి మౌనంగా నిలబడి ఉన్న వేణు తండ్రి సమాధానం ఇచ్చాడు. ఏ సంబంధం లేకపోయినా పక్కపక్కనే ఉంటూ అన్నదమ్ముల ఉంటే వాళ్లని చూసి అందరూ ముచ్చటపడేవారు. వేణు తండ్రి రామస్వామికి కళ్ల ముందు వయసులో తనకంటే చిన్నవాడు అయిన సుబ్బారావు అలా నిర్జీవంగా పడి ఉండడం చూసి అందరూ ముందు వెనుక ఎలా అయినా ఎప్పటికీ ఆయన ఆ దేవుడు దగ్గరకి కదా వెళ్లాలని బాధపడుతూ తనతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ కళ్ల నిండా నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ ఉన్నవాళ్లు అందరూ సుబ్బు మంచితనం చెప్పుకుంటే భార్య భర్తతో అంతకు ముందు వరకు గడిపిన క్షణాలని గుర్తు చేసుకుని ఒక్కసారిగా భర్త శవం మీద పడి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆమె బాధపడే తీరు చూసి అందరూ ఆమెను పక్కన కూర్చుని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇంతలో తండ్రి చనిపోయిన విషయము తెలిసి హాస్పిటల్ నుండి ఒంట్లో ఓపిక లేకున్నా నీరసంగా తండ్రి చివరి చూపుల కోసం పరుగున వచ్చాడు. గుమ్మం ముందు నిర్జీవంగా పడివున్న తండ్రి శవాన్ని చూసి అక్కడే నిలబడిపోయాడు. పక్కనే తల్లి తండ్రిను పట్టుకుని ఏడవడం చూసి తనుకూడా కళ్లనిండా నీళ్లు బయటికి ఉబికి వస్తుంటే గొంతులో దుఃఖాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా ఏడుస్తూ కాళ్లమీద పడిపోయాడు. పద్మ కొడుకుని చూసి ఇంకా ఎక్కువగా గట్టిగా ఏడ్చింది, బాధ తట్టుకోలేక. భర్త తనను కొడుకుని వదిలేసి ఈ లోకం నుండి శాశ్వతముగా వెళ్ళిపోయాడని దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తుంది. ఇంతలో అక్కడికి విషయము తెలిసిన సత్య అక్కడికి చేరుకుని పద్మ పక్కన కూర్చుని ఏడుస్తూ నందును జాలిగా చూసింది. పద్మ ఆమె భుజంపై తలపెట్టుకుని ఏడుస్తుంది. వేణు నందు కుటుంబంను అలా చూసి ఏడుస్తూ చివరిసారిగా తనని తీరుతూ అందరినీ నవ్వించిన సంఘటన గుర్తు తెచ్చుకుని మౌనంగా నిలబడి ఏడుస్తున్నాడు. సూర్య అస్తమయం అయ్యేలోపో దహన సంస్కారాలు అయిపోవాలని అక్కడ పెద్దలు తొందర పెట్టడంతో శవాన్ని భుజాన వేసుకుని కదిలారు. భర్తను తీసుకుని పోతుంటే వెనుకే వెళుతూ ఏడ్చింది. ఆమెను ఎవరూ ఆపలేకపోయారు. సత్య, ఇరుగు పొరుగు ఆడవాళ్లు ఆమె చెయ్యి పట్టుకుని ఆపారు. ఆ రాత్రి అంతా ఎవరికీ నిద్రలేదు. సత్య కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోయింది. మరునాడు తల్లి కొడుకులని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. పద్మ పక్కన కూర్చున్న వేణు తల్లి సుమిత్ర వాళ్ల ఇద్దరిని చూసి, దేవుడా, ఏమిటి అయ్యా ఇంత ఘోరం, ఏమి పాపం తెలుసుని, కల్మషంలేని చిరునవ్వే ప్రతి సమస్యకి ఆభరణం అని చెప్పి అందరినీ నవ్వించే మంచి మనిషిను
దూరం చేసి ఎందుకు ఇంత పని చేశావు? మా మరిది ఏమి తప్పు చేశాడు? మంచిగా ఉంటూ పరువురు మంచి కోరే మంచి మనిషినే కావాలని ఎందుకు తీసుకుని వెళ్ళావు? ఆయన వల్లే మేము రోడ్డున పడకుండా ఉన్నాం. అంతా మంచి మనిషి, అతని కుటుంబానికి దూరం చేసి ఏమీ సాధించావు? అని అతని ఫోటోను చూస్తూ వాళ్ళని అలా చూడలేక బాధతో పక్కకి వెళ్ళిపోయింది. సత్య అక్కడికి వచ్చి, మీరే ఇలా ఉంటే ఎలా? మీ అబ్బాయి మిమ్మల్ని ఇలా చూసి ఇంకా మానసికంగా కృంగిపోతున్నాడు. నందు పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు కదా. నిన్ననే హాస్పిటల్ నుండి వచ్చారు. మీరు తినకపోతే తను తిననని మొండికేస్తున్నాడు. ఈ టైంలో తను తినకపోతే ఇంక బలహీనమైపోతాడు అని చెప్పి ఇద్దరికి భోజనం తినిపించింది దగ్గర ఉండి. ఆమె తనకి భోజనం పెట్టి కొడుకుకి ప్రేమగా తినిపిస్తుంటే, రక్త సంబంధీకులు మమ్మల్ని కష్ట సమయంలో విక్కిరిస్తూ ఉంటే, ఏ సంబంధం లేని నువ్వు మాకోసం మా ఆకలి గురించి ఆలోచిస్తూ కడుపు నింపాలని అనుకుంటున్నావు. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టమని తన మొహాన్ని కప్పి ఉంచిన చీర కొంగులో నుండి తొంగి చూసింది. కాలం గిర్రున తిరిగింది. వేణు బాబాయి మాట విని చదువులో పడ్డాడు. నందు సత్య జాబ్ చేస్తూ బిజీ అయిపోయారు. ఒకరోజు వేణు నందు పక్కన కూర్చుని మాట్లాడుతుంటే, సత్య ఆ రోజు సెలవు అని పద్మను చూడాలని తన ఇంటికి వచ్చింది. పద్మ ఇల్లు అంతా సర్దుతూ భర్త గదిలో బుక్స్ తీసి చూస్తుంది. సత్యను చూసి నందు మాటలాడి ఇప్పుడే వస్తానని అమ్మకి పని చెప్పడం ఎందుకని తనే స్వయంగా టీ కలుపుకుని పట్టుకుని వెళతాడు. అప్పుడే అనుకోకుండా వేణు సత్య మాటల మధ్యలో, నందు వాళ్ళ నాన్న చనిపోయి నెల రోజులు అయిపోయింది. నందుకి ఒక్కదాని వెనుక ఒక్కటి కష్టాలు వచ్చేసరికి తను తట్టుకోలేడు ఏమో అని కంగారు వచ్చేసింది. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి మర్చిపోలేక ఒకవైపు తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక సతమతం అవుతున్నారు. అక్కడ మల్లిక పరిస్థితి ఎలా ఉందో పాపం అని నిట్టూర్చింది. అది ఎలా ఉంటుంది? దర్జాగా ఏసీ గదుల్లో కూర్చుని మొగుడుతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. దానిది అస్సలు ప్రేమ కాదు, మోసం. తను అవసరం కోసం అబ్బాయిలను వాడుకునే అమ్మాయి. నందును కూడా అలానే మోసం చేసింది. కాని పాపం వారు దాని వెనుక పిచ్చోడిలా తిరిగారు ప్రేమించానని. కాని అది దానిని అవకాశంగా తీసుకుని టైం పాస్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేసి మోజు తీరిపోయింది అన్న తర్వాత మొహం చాటేసింది. పెళ్లి విషయము వచ్చేసరికి నాకు నందు ఎవరు తెలియదు అని చెప్పి తప్పించుకుంది అని ఆ రోజు జరిగిన అవమానం గురించి చెప్పాడు. మల్లిక గురించి చెప్పే నిజనిజాలు విని ఆమె షాక్ అయ్యి అలానే నిలబడిపోయింది. నందు పరిస్థితి చూస్తే తనకి చాలా బాధగా అనిపించింది. తనకి తెలియకుండానే కళ్లలో నీళ్లు పిరిగాయి. తప్ప 2 నీటి చుక్కలు రాలి కింద పడి నేలను తాకాయి. ఆ అవమానం గురించి ఎవరికి చెప్పవద్దని బాబాయి మాట తీసుకున్నారు. అవమానం తట్టుకోలేక బాబాయికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ మల్లిక ఇప్పుడు కనిపిస్తే నిజంగా నేనే చంపేస్తాను. నందుకి ఈ విషయము తెలిస్తే తనని మోసం చేసిందని నిజం తట్టుకోలేక మరింత కృంగిపోయే అవకాశముందని బాబాయి మీ దగ్గర విషయము చెప్పకుండా దాచారు. బాబాయి చావుకి కారణం మల్లిక అని నందుకి తెలిస్తే మాత్రం అని మాట పూర్తి చేస్తుంటే మధ్యలో చంపేస్తాను అని టీ గ్లాసులు అక్కడ పడేసి, నాన్న మరణానికి కారణం అదేనా? దానికి ఈరోజు నా చేతిలో చావు తప్పదు. అందుకే నాకు ఎదురుపడింది ఈరోజు. దాని మోగుడితో కలిసి వైజాగ్ వచ్చింది. ఇప్పుడే చూశాను బయట. ఈ విషయము ముందే తెలిస్తే నరికి చంపేసేవాడిని అని కత్తి తీసుకుని షర్ట్ లోపల వెనుక పెట్టుకుని వెళ్ళిపోయారు బైక్ మీద. వేణు, సత్యనందు ఏమి చేస్తాడు అనే దిగులుతో అతని వెనుకే వెళ్లారు. కాఫీ షాపులో భర్తో కూర్చుని కబుర్లు చెప్పుతుంది మల్లిక. ఆమెను ముందు బయట చూసి లోపల అక్కడ ఉంటుందని కరెక్టుగా అంచనా వేసి అక్కడికి చేరుకున్నాడు. ఆమె కోపంగా వస్తున్న నందును చూసి భర్త చెవిలో వీడే నన్ను ప్రేమ అని ఏడిపించేవాడు అని చెప్పి భర్త వెనుక దాక్కుంది. స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.